మిత్రమా, జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. కష్టాలను తట్టుకొని నిలబడితేనే సుఖాలను అనుభవించగలం. ఈ లోకంలో ఓటమి తరువాత గెలిచిన గొప్ప వ్యక్తులు ఉన్నారేమో గాని ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలిచిన విజేతలు మాత్రం లేరు. మన జీవితంలోని ప్రతి క్షణం ముఖ్యమైనదే. దాని విలువ తెలుసుకోకుండా అనవసరంగా వృధా చెయ్యకు. మన ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, వాటిలో మనం ఎన్నిటిని ఉపయోగించుకున్నాం అన్నదే ప్రధానం. జీవితంలో ఎప్పుడూ ఎవరిపైనా ఆధారపడకు. ఎందుకంటే అందరూ అన్ని సమయాలలో అందుబాటులో ఉండరు. మన పని మనమే చేసుకోవాలి. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి. సాధారణంగా మనుషులు ఇతరుల కంటే తామే గొప్పవారమని అనుకుంటారు. కాని సత్పురుషులు తమ శత్రువులలోని సద్గుణాలను సైతం మెచ్చుకుంటారు. మనకు అతిపెద్ద శత్రువు మన మనస్సే. లేనిపోని రుచులను చూపించి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అటువంటి మనసుని అదుపు చేసిన మనిషికి అపజయమంటూ ఉండదు. మన సంతోషాన్ని నిర్ణయించేవి ప్రాథమికంగా మూడే మూడు. అవే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంబంధ బాంధవ్యాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎవరైతే నిరంతరం తమని తాము ప్రశ్నించుకుంటారో, తమతో తాము సమయం గడపడానికి ఇష్టపడతారో వాళ్ళు ఇతరుల కంటే ఖచ్చితంగా ముందుంటారు. ఎప్పుడూ ఊరికే అలా మాట్లాడుతూ ఉండడం వల్ల సక్సెస్ కాదు, సమస్యలొస్తాయి. మనిషికి ముందు జాగ్రత్త చాలా అవసరం. ఇది ఉన్న వ్యక్తి అనవసరమైన గందరగోళాలకు గురికాడు. కాలం ఒక ప్రవాహం లాంటిది. వినియోగించని నీరు సముద్రంలో కలిసిపోయినట్టుగా వినియోగించని కాలం కాలగర్భంలో కలిసిపోతుంది. మనపై, మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండలని సైతం పిండి చేయవచ్చు. ఎప్పుడూ పాతకాలం పద్ధతులనే పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే జీవితంలో ముందుకు సాగలేం. సమాజంలోని పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారితేనే ఈ లోకంలో రాణించగలం. స్వార్థంతో కూడిన ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మనలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉండాల్సిందే. యుద్ధంలో గెలవడం నీ చేతుల్లో లేకపోవచ్చు, కాని యుద్ధం చెయ్యడం మాత్రం మిత్రమా నీ చేతుల్లోనే ఉంది. ఆఖరిగా ఒక్క మాట, కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. అంకిత భావంతో కష్టపడి పనిచేసే మనిషికి సాధ్యం కాని విషయాలంటూ ఉండవు. అదృష్టం కూడా శ్రమించేవాడినే వరిస్తుంది, సోమరిపోతిని కాదు. కాబట్టి ఒంట్లో జీవం ఉన్నంత వరకు, శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండు. జీవితంతో పోరాడుతూనే ఉండు. విజయం నీదే. ఇది రాసిపెట్టుకో.